కలియుగ వైకుంఠంగా పేరొందింది. వేదాలే శిలలై వెలిసిన కొండ. భక్తజనం ముక్త కంఠంతో ఎలుగెత్తి పిలిచే తిరుమల కొండ. వెంకటేశ్వరుడు వెలిసిన కొండ. ఆ కలియుగ బ్రహ్మాండ నాయకుడి దర్శనానంతరం అందరూ ఎంతో భక్తిభావంతో స్వీకరించే ప్రసాదమే తిరుమల లడ్డు. స్వామివారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈ లడ్డు రుచి, సువాసన ఈ భూప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదంటే అతిశయోక్తి కాదు. అంతటి ప్రాముఖ్యత ఉన్న శ్రీవారి లడ్డూ ప్రసాదం గురించి ఓ కీలక విషయం ఉంది. ఒక్క క్షణం షాక్ అవ్వకుండా ఉంటే అసలు తిరుమల శ్రీవారి లడ్డూలు అన్నీ ఒకేలా ఉండవు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ప్రధానంగా 3 రకాల లడ్డూలను తయారు చేసి అందిస్తుంది. వీటి తయారీ, పరిమాణం, వాడే పదార్థాలలో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. తిరుమలలో శ్రీవారి లడ్డూలు ఒకటి కాదు, వాటిలో భేదాలు ఉన్నాయి. ఆ సంగతే చాలా మందికి తెలియదు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. వెంకన్నను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు, దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కొండకు చేరుకుంటారు. దివ్యమంగళుడి రూపం శ్రీవారిని దర్శించుకొని జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. అయితే తిరుమల ఎంత ఫేమస్సో తిరుపతి లడ్డూలు కూడా అంతే ఫేమస్. తిరుమలకు వెళ్లే భక్తులకే కాదు, భక్తులు తీసుకొచ్చే లడ్డూల కోసం ఎంతో ఇష్టంగా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అవును, తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో లడ్డూ ప్రధానమైనది. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దొరికే అన్ని లడ్డూల కంటే తిరుపతి లడ్డూకు ఉన్న ప్రాముఖ్యత దేనికి లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇక్కడ దొరికే లడ్డూ రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకు ఉండదు. అందుకే ఈ లడ్డూకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు లభించింది. కనుక తిరుపతి లడ్డూ తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు. తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు ఇంచుమించు 3 లక్షల లడ్డూలు తయారు చేస్తారు. గతంలో కట్టెల పొయ్యి మీద తయారు చేసేవారు. నేడు 48 ఆవిరి పొయ్యిలను వాడుతున్నారు. దాదాపు 700 మంది పోటు కార్మికులు లడ్డూ తయారీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం 3 రకాల లడ్డూలను తయారు చేస్తున్నారు. వాటిలో మొదటిది ఆస్థాన లడ్డు. వీటిని ప్రత్యేక సందర్భాల్లో తయారు చేసి అత్యంత ప్రముఖులకు, ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. సాధారణంగా ఈ లడ్డుల విక్రయం జరగదు. దీని బరువు 750 గ్రాములు. వీటి తయారీలో అధిక మొత్తంలో నెయ్యి, సారపప్పు, ముంతమామిడి పప్పు, కుంకుమ పువ్వు వంటి ప్రత్యేక దినుసుల్ని ఉపయోగిస్తారు. దీని రుచి మాత్రం అమోఘం. మాటల్లో చెప్పలేం, అంత అద్భుతంగా ఉంటుంది. ఇక రెండవది కళ్యాణోత్సవ లడ్డు. కళ్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొన్న గృహస్థులకు, భక్తులకు దీన్ని ప్రసాదంగా అందజేస్తారు. సుమారుగా 700 గ్రాముల బరువు ఉంటుంది. కళ్యాణోత్సవం మరికొన్ని ఇతర సేవల్లో పాల్గొన్న భక్తులు ఈ లడ్డూలను దర్శనానంతరం సంపంగి ప్రాకారంలో గల వగపడిలో లభిస్తాయి. ఇప్పుడు కౌంటర్లలో కళ్యాణోత్సవ లడ్డూలు అమ్ముతున్నారు. దీని ధర 200 రూపాయలు. సామాన్యులకు అమ్మేది సాధారణ లడ్డు. వీటిని ప్రోక్తం లడ్డు అని కూడా అంటారు. వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. ఈ లడ్డూలను లెక్కగా ఆలయం వెనుక భాగాన ఉన్న లడ్డూ కౌంటర్లలో విక్రయిస్తారు. కొన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ఉచితంగా కూడా ఇస్తారు. దీని బరువు సుమారు 175 గ్రాములు. ఈ లడ్డూనే అందరికీ తెలిసింది. కాబట్టి ఈ తేడాను తెలుసుకొని రుచి చూడండి ఒకసారి.